ఇచ్చే పరిస్థితి. మీరు ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో దాన్ని నెరవేర్చమంటున్నాం. రైతుల్ని మోసగించాను. రైతులే కాదు, ఈ చంద్రబాబు నాయుడు గారికి అంతా అలవాటే. రైతులు కాదు, ఆడపడుచులు కాదు, విద్యార్థులు కాదు, యువత కాదు, అధికారులు కాదు, అందరిని కూడా మోసం చేసే తత్వం. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. రైతులు ఇచ్చారు, రైతులకు అందరూ నిలబడాల్సిన పరిస్థితి. మేము ఒకటి చెప్తున్నాం, ఈరోజు అన్ని ఆర్డీఓలకు ఇచ్చాం. ఇకనైనా మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులు పడుతున్న ఇబ్బందుల్ని మరి తొలగించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆర్డీఓలకు ఇచ్చాం, వినతి పత్రాలు ఇచ్చాం. ఆర్డీఓ ద్వారా ఈ ప్రభుత్వానికి, మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వానికి కళ్ళుని పంపించి రైతులు పడే ఇబ్బందులు చెప్పి ఏ సీజన్ లో రైతులకు అవసరమో ఆ సీజన్ లో యూరియా ఇవ్వాలి. అదేమైతే ప్రభుత్వం ఇబ్బడిగా యూరియా ఉంది అంటున్నారు. అధికారులు అంటే మాకు ఇంతవరకు అలికేషన్ లేదు, మాకు రాలేదంటున్నారు. ఇదేదో తేల్చాల్సిన అవసరం ఉంది. మీరు పంపించిన యూరియా ఎక్కడుందో తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం, వ్యవసాయ మంత్రి గారు ఇకనైనా మొద్దు నిద్ర లేచి రైతుల పక్షాన రైతులకి అవసరమైన యూరియా కావచ్చు, పురుగు మందులు కావచ్చు, విత్తనాలు కావచ్చు అన్ని కూడా అందించాలని, రైతుకి అండగా ఉండాలని ఈ ప్రభుత్వాన్ని మరి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విరివిగా ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికి కూడా ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఏ రైతుకే కాదు, ఆడపడుచులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, యువతకు కావచ్చు, ఏ వర్గాల ప్రజలకైనా అన్ని వర్గాలకి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, ఎప్పుడు సమస్య వచ్చినా వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేసడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సూచన మేరకు ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ